వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జయసింహాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. కోచ్ పై విచారణకు హెచ్సీఏ చీఫ్ ఆదేశం. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు. నేడు నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు. సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట గ్రామస్తుల ఆందోళన. క్వారీపై ప్రజాభిప్రాయ సేకరణలో రసబస. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. చికెన్, కోడిగుడ్లు తినొద్దని అధికారుల ఆదేశం. అన్నదాతలతో ఫలించిన కేంద్రం చర్చలు. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. ఏపీలో రాజధాని ఫైల్ సినిమా విడుదలకు లైన్ క్లియర్. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించామన్న సెన్సార్ బోర్డు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మహిళా హెడ్ కోచ్ విద్యుత్ జయ సింహాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. విచారణ ముగిసే వరకు హెచ్సీఏ మహిళా హెడ్ కోచ్గా జయసింహాను తప్పిస్తున్నామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మహిళా క్రికెట్ సంబంధించి ముఖ్యంగా కోచ్ గా వ్యవహరిస్తున్న జయసింహ తీరు పైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మహిళా క్రికెటర్లు ప్రయాణించిన బస్సులోనే జయసింహ మద్యం తాగుతూ పూర్తిగా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయడంతో పూర్తిగా దీనికి సంబంధించి అతన్ని సస్పెండ్ చేస్తూ ఇప్పటికే దీనిపైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోచ్ పదవి నుంచి వెంటనే తప్పించారు ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. మొత్తానికి చూసి కేసుకు సంబంధించిన విషయంలో చాలా సార్లు కోచ్ జయసింహ పైన అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినా కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అయితే ఈసారి మాత్రము పూర్తిగా వీడియోలు మాత్రము వైరల్ కావడము, అయితే బస్సులోనే మహిళా క్రికెటర్లు ఉండగానే ఒక మద్దతు సేవిస్తూ పూర్తిగా దీనికి సంబంధించి వారి పైన దుర్గా ప్రవర్తించడము, గతంలో కూడా ఒక క్రికెటర్లకు సంబంధించి మహిళా క్రికెటర్లకు సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తే వారి పైన తక్షణ చర్యలు కూడా తీసుకుంటాము. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక సెలక్షన్ కంపుడు పూర్తిగా ఎవరిని కూడా సెలక్షన్ కానీ ఒక చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చాలా సార్లు దేశంలో మహిళా క్రికెటర్లు కూడా హెచ్చరించారు. అయితే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా మహిళా క్రికెటర్లకు భద్రత కల్పించాలని మాత్రము ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన చర్యలు కూడా చేపడతాము. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు భూపాల్లోని ల్యాబ్లకు శాంపుళ్లను పంపారు. బర్డ్ ఫ్లూగా భూపాల్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు బర్డ్ ఫ్లూతో వణికిపోతున్నారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కలెక్టర్ హరినారాయణ్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. బయట వ్యక్తులు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చికెన్ దుకాణాలను అధికారులు మూసివేశారు. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, మిగతా నెల్లూరు జిల్లాకు సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం, అదేవిధంగా కోవూరు మండలానికి సంబంధించి గుమ్మల దెబ్బ వద్ద కూడా ఉన్న కోళ్ల ఫార్మ్స్ వద్ద అయితే కొన్ని వందల కోళ్లు గత 3 రోజుల క్రితం అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే చనిపోయిన వెంటనే కోళ్ల ఫామ్ యాజమానులకు సంబంధించి కూడా పశు వైద్య శాఖ అధికారులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు అక్కడికి వెళ్లి వాటి రక్త నమూనాలను సేకరించిన అనంతరం విజయవాడ ల్యాబ్ కి అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయవాడలో కూడా క్లారిటీ లేకపోవడంతో విజయవాడ నుండి ముంబైకి అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. ముంబై పంపించిన అనంతరం బర్డ్ ఫ్లూ వ్యాధిగా కోళ్లకు సోకినట్టుగా అక్కడ నుంచి అయితే రిపోర్ట్స్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నుంచి విజయవాడకి రిపోర్ట్స్ రావు. అక్కడ నుండి కూడా నెల్లూరు జిల్లా కార్యాలయానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే పశువర్ధ శాఖ అధికారులకు పంపిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పంపిన అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ పొదలకూరు మండలం, అదేవిధంగా కోవూరు మండలానికి సంబంధించి అక్కడ ఆ కోల్ ఫార్మ్స్ ఉన్న 1 కిలోమీటర్ వరకు కూడా దాదాపు 3 రోజులు అక్కడ బంద్ చేయాలని, అదేవిధంగా 1 కిలోమీటర్ లో ఉన్న షాప్స్ కూడా 3 నెలల వరకు బంద్ చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆదేశాల మేరకు కూడా పొదలకూరు మండలం, అదేవిధంగా కోవూరు మండలం, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా షాప్స్ అన్ని కూడా బంద్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఉండడం కోసం ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మండల అధికారులతో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడికి ఈ చికెన్ మార్కెట్ కి ఆ పాల్ ఫామ్ నుంచి ఎక్కడ మార్కెట్ కి అయితే అక్కడ సంబంధించి కూడా అక్కడ మార్కెట్ యజమానులకు అయితే ఆదేశాలు ఇవ్వాలి. ఇన్ని రోజులైతే ఈ ఫార్మ్స్ కి సంబంధించిన కోళ్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నిలిపేయాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ 2 మండలాలకు సంబంధించి ఇతర మండలాలకు సోకకుండా కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ అలర్ట్ అయ్యి అధికారులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. నిత్య. రైట్ సునీల్, థాంక్యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని గుర్తించారు. పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారుల దుశ్చర్యకు పాల్పడ్డారని వేలంపాటుపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు.
ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నారు. భూములు వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలని రియల్టర్లకు చేరవేశారు. హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, మాజీ డైరెక్టర్ బినామీలకు సంబంధించి బినామీ ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి బినామీలు కాకుండా అలాగే రియల్టర్లకు లబ్ధి చూసుకునేలాగా హెచ్ఎండిఏ ఉన్నటువంటి 2021-2022 ఎంతమందికి లబ్ధి చూశారు. ఏదైతే రియల్టర్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, తమకు అనుకూలంగా ఏదైతే వేలం పాటలో కూడా తమకు వేలం పాటకు సంబంధించి పాటించకుండా వారికి లబ్ధి కూర్చేలాగా ఇతను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నాయో వారికి కూడా ఏసీ అధికారులు నోటీసులు పరిస్థితి రోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నిత్య రైట్ ఉషా, థాంక్యూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, కార్మికుల మనుగడకు చాలా ప్రమాదమని, అందువల్లే నిరసన చేస్తున్నామని కార్మికులు తెలిపారు. గట్రపల్లి శివర్లోని యొక్క గోండు వాసులం మేము. ఇది ఈ సంవత్సరం కాదు, ఇవాళది కాదు, ఈ రోజుది కాదు. మినిమం మాకు 2-3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో భాగం ఏంటంటే ఇక్కడ గట్రపల్లి శివర్లోని మా యొక్క గుట్ట బండ అనేది మాకు ఒక జలిదేవునితో సమానం. అలాంటిది ఇప్పుడు మాకు దాంతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏంటంటే దేవపూర్లోని ఓరియాడ్ సిమెంట్లో ఈ యొక్క మా కోరి ఆనుకొని ఉండడం వలన మాకు దాంట్లో భాగంగా ఈ కోరి వలన మాకు మా యొక్క పంటలు దెబ్బతినడం చాలా బాధాకారణం. ఏంటంటే ఇక్కడ కోరి ఉండడం వల్ల మాకెంతో ఉద్యోగాలు కల్పిస్తారని మాకు ఎంతో సంతోషం ఉంది. కానీ ఈ కంపెనీ వల్ల ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఇంతవరకు మాకు 300 ఉద్యోగాలు ఇస్తారని చాలాసార్లు చెప్పడం జరిగింది, మాటలతో తప్ప. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకి పరిమితమయ్యాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాల్లోని అన్ని రంగాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిలపక్ష పార్టీల ఐక్యత. మోడీ డౌన్ డౌన్, 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 మోడీ డౌన్ డౌన్. నశించాలి, నశించాలి. అఖిలపక్ష పార్టీల ఐక్యత. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ, రైతులను కానీ, ఉద్యోగులను కానీ, నిరుద్యోగులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వాస్తవం. ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చేసేట్టును తెలియజేస్తూ
భారత బంధువు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరకట్న వేధింపులో తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ గాజుల రామారంలో చోటు చేసుకుంది. గాజుల రామారంకు చెందిన అభిలాష్ అమరావతికి 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 10 లక్షల నగదు, 550 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, హయత్ నగర్లో 3 కోట్లు విలువ చేసే ఫ్లాట్ను కట్నంగా ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం అభిలాష్ కొంతకాలంగా అమరావతిని వేధిస్తున్నాడు. కోట్లు కాన్పుగా ఇచ్చిన అత్తింటి వారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండడంతో అమరావతి ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ గాజుల రామారంలో చోటు చేసుకుంది. గాజుల రామారంకు చెందిన అభిలాష్ అమరావతికి 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 10 లక్షల నగదు, 550 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, హయత్ నగర్లో 3 కోట్ల విలువ చేసే ఫ్లాట్ను కట్నంగా ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం అభిలాష్ కొంతకాలంగా అమరావతిని వేధిస్తున్నాడు. కోట్లు కాన్పుగా ఇచ్చిన అత్తింటి వారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండడంతో అమరావతి ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికై జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కేఎల్ మార్ట్ 2024 పరీక్ష ఫలితాలను మంత్రి సీతక్క విడుదల చేశారు. విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులను చదవటం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సీతక్క అన్నారు. మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. యూనివర్సిటీలో మౌలిక వసతులను, పరిశోధన కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, ఉద్యోగాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని మరియు అనేక మంది పేద విద్యార్థులకు, అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని
ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఉన్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలకు కనిపిస్తుంది. చాలా క్లబ్బులు పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్క గుక్క ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకూడదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాల్లోని అన్ని రంగాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడీ డౌన్ డౌన్, 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 మోడీ డౌన్ డౌన్. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా కూటమిగా ఏర్పడడం, రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ, రైతులను కానీ, ఉద్యోగులను కానీ, నిరుద్యోగులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వాస్తవం. ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చేసేటట్టు తెలియజేస్తూ భారత బంధువు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో అంగన్వాడీ కేంద్రంలో బల్లిపడిన ఆహారం తిని 2 చిన్నారులతో సహా పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. అన్నంలో బల్లిపడిన విషయాన్ని గమనించిన సిబ్బంది పిల్లలకు ఆహారం అందించారు. దీంతో ఆహారం తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అస్వస్థతకు గురైన వారిని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తీసుకొని హాస్పిటల్కి రండి, బల్లి పడ్డదన్నాడు అని చెప్పింది. డాక్టర్లు పిల్లగాడు బాగానే కూర్చుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాం. అన్నం పెట్టారండి. తర్వాత కొద్దిసేపు ఆగి తిన్నది. తిన్న తర్వాత ఒకసారి కడుపులో నొప్పి అన్నది. మంచిగా ఆడుకుంటుంటే ఆంటీ వచ్చి ఆయన అన్నం ఎవరు తిన్నారని అడిగింది. ఈ అమ్మాయి తిన్నదని చెప్తే దాంట్లో బల్లి పడేసింది, హాస్పిటల్కి తీసుకుపోవాలి డాక్టర్ దగ్గర అని చెప్పారు. కడుపులో నొప్పి అంటే ఒక ట్యానిక్ పోసారు, మోషన్కి వెళ్ళింది, ఏం కాదు అని చెప్పారు. ఒక 4 పేషెంట్స్ వచ్చారు. కంప్లైంట్ ఏంటంటే అన్నంలో బల్లి పడింది అని వచ్చారు. అందులో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు. కాకపోతే బామ్మ మాత్రం పడిందని తెలిసిన తర్వాత కొంచెం ఆందోళనకి గురైంది. దానికోసం ఒక 2 ఇంజెక్షన్స్ అయితే ఇవ్వబడింది. ఇంకొక పాపకి కడుపు నొప్పి అన్నారు, ఆ పాపకి సిరప్ ఇచ్చాం. ప్రస్తుతానికి 4 సేఫ్గానే ఉన్నారు. యూజువల్గా అయితే బల్లి పడిన ఫుడ్ తింటే ఏమీ అవ్వదు. వాళ్ళు ఆందోళనకు గురి అయ్యి మాత్రమే వచ్చారు, కానీ వాళ్ళకి ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఏమీ లేదు. ఒక 4 పేషెంట్స్ వచ్చారు. కంప్లైంట్ ఏంటంటే బోరబండలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ ఊరేగింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. బోరబండ సైడ్
5లో సేవాలాల ఊరేగింపులో గుర్తు తెలియని వ్యక్తి సేవాలాల్ ఫ్లెక్సీ చింపారంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో వంశీం అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ సీఎం జగన్తో పాటు ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ నేత లేలా అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం సినిమా విడుదలపై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది. శుక్రవారం విచారణ జరగగా ఏపీ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై స్టే కొనసాగించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేశాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు. డిసెంబర్లో తమకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తే వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్లు రికార్డులను పరిశీలించిన కోర్టు అన్ని సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని అనుమతించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లోని సంసారంలో సాగింది. యాత్రలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఉభయుల ఒకే వాహనంపై సాగడంతో ఉత్సాహంగా కార్యకర్తలు యాత్రలో ముందుకు సాగారు. రాహుల్, తేజస్వి యాదవ్ ఓ సభలో కూడా కలిసి పాల్గొన్నారు. స్థానిక నాయకుల నుంచి అక్కడి సమస్యలను కూడా రాహుల్ గాంధీ ఆలకించారు.